నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసినాం కదా మనం పొద్దున మార్నింగ్ ఒక వీడియో చేసినాం. అయితే దానికి ఉద్దేశించి నిజంగా వీడిగా ఇది ఏంటంటే భయం కొద్దీ మనం ఫోన్ చేస్తే లావటం లేక సమాధానం చెప్పలేక భయం కొద్దీ వీడు ఏం చేస్తున్నాడంటే వీని పైన దాడి చేయడానికి తీన్మార్ మల్లన్న అమెరికా నుంచి వచ్చి తీన్మార్ మల్లన్న దాడి చేసిపోయాడు అన్నట్టు ఒక వీడియో పెట్టుకున్నాడు. నా పైన ఈయనకీడే పెట్టుకున్నాడంట, పెద్ద ఊహించుకున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న విపరీతంగా తిడుతున్నా, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నా, లుచ్చా బిచ్చా అనుకుంటే ఇష్టానుసారంగా నోటికొచ్చిన మాట మాట్లాడుతున్నా కాబట్టి నన్ను అన్నీ అంటారు అన్న ఉద్దేశం. అంటే నన్ను అన్నాలని చేసిన ఈ వీడియో నన్ను ఎట్లా తన్నకు ముందే తన్నీరాని పెట్టుకుంటామని ఈయన కొడితే కుక్కను కొట్టినట్టు. ఇప్పుడు ఏంటంటే వీని కొట్టినా కుక్కను కొట్టినా పెద్ద తేడా ఏముండదని పెట్టినా. ఎందుకంటున్నా అంటే వీడు జర్నలిస్ట్ కాదు, వీని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటి. అందుకని కుక్కను మందలిచ్చే వాళ్ళు సపరేట్గా ఉన్నది బెటర్. వీడు పిచ్చి కుక్క టైప్ అన్నట్టు. అయితే వీడు భయపడి ఏం చేసిండంటే ఒక తమ్లైన్ పెట్టుకున్నాడు చూడ్రి. దాన్ని పెట్టుకొని ఇగో తీన్మార్ మల్లన్న మహేష్ గాడ్సే ఆఫీస్ పైన దాడట. ఈయన ఆఫీస్ పైన దాడి చేసిరట. ఈయన ఆఫీస్ పైన దాడి ఏది అమెరికాలో ఉన్న మల్లన్న తీన్మార్ మల్లన్న వచ్చి ఈయన ఆఫీస్ పైన దాడి చేసి మళ్ళీ అమెరికా వేయండి అన్నట్టు. అంటే క్వశ్చన్ మార్కు లేదు, ఆశ్చర్యార్థకం లేదు, ఏది లేదు. ఇక ఈ ఆఫీస్ పైన దాడి అని పెట్టుకున్నాడు. ఒకసారి ఈయన గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఇందాం మిత్రులారా. ఈడేం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకా A1 A2 అన్నీ ఈడే రాసుకున్నాడు. ఇక ఆ ఎఫ్ఐఆర్ కూడా నువ్వే రాసుకుంటూ అయిపోవారా మహేషా? ఎఫ్ఐఆర్ కూడా నువ్వే రాసుకుంటూ అయిపోవు. దీన్ని ఎట్లా అంటే దీన్ని ఒక నిమిషం మీకు చూపిస్తా. ఇది ఇగో దీన్ని ఎట్లా పెట్టిండంటే రికార్డెడ్ చేసి లైవ్ పెట్టుకున్నాడు. ఇక రికార్డెడ్ చేసి ప్రీమియర్లో పెట్టుకున్నాడు. అందులో ఏది దీన్ని అంటారు కదా, రైట్. ఇదే ఛానలా? ఈ ఛానలా ఇంకోటిరా మహేష్? ఇగో లంగా కొడుకులు మిత్రులారా, స్వీట్ వార్నింగ్ లంగా కొడుకులట. మళ్ళీ డిలీట్ కాకముందే చూడుర్రి. ఇదేనా ఛానల్? భారత్ యువసేన ఇలా పెట్టినవరా? ఇదే. ఇగో లైవ్ పెట్టుకున్నాడు చూడుర్రి. ఇక ఇది లైవ్ కాదు. ఇది వాస్తవానికి చెప్పాలంటే లైవ్ కాదు, వీడియోని చేసి లూప్లో పెట్టడం అన్నట్టు. వీడియోని చేసి లూప్లో పెడితే ఇక చూసే ఆడియన్స్ అంతా అబ్బా లైవ్ నడుస్తుంది కావచ్చు, మహేష్ గాడ్సే పైన ఈ పిక్చర్ పైన మల్లన్న దాడి చేసింది కావచ్చు అని చూసుకున్నది అనుకో పెట్టుకున్నాడు అన్నట్టు. లైవ్ ఇక ఇలా లైవ్ పెట్టుకుని లూప్లో పెట్టిండి. ఇక ప్రీమియర్లో పెట్టి లూప్ అలా పెడతాడు. ఎలా ఓబిఎస్లో పెట్టి అంత లూప్లో పెడితే కథ ఇక కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఈ చూసే జనాలంతా పిక్చర్లను చేస్తున్నాడు అన్నట్టు. ఇది ఇక లైవ్ నడుస్తుంది, ఇప్పుడు దాడి జరుగుతుందా అప్పుడు జరుగుతుందా అని ఈ పిక్చర్లను చేస్తున్నాడు అన్నట్టు జనాలు. ఇక వేరే పని ఏం లేదు. ఈ జూడిగా ఇక కంటిన్యూ వీడియోస్ అన్నీ ఇవే. ఇక మల్లన్న పొద్దున్న లేస్తే మల్లన్న ఇగో లంగ కొడుకులట. ఎవరా గీనకున్న గోలు ఏది ఈ సుదర్శనం ఉన్న కాలు గోటుకున్న సిరి లేదురా నీ దగ్గర. లుచ్చాన కొడుక పందులు కాష్టం లెక్కుంటా, ఊరవందులు కాష్టం ఎట్టుంటాడు సేమ్ అట్టు పంది బలిసినట్టు బలిసిండి. ఇగో ఒక వీడియో ఒక ఫోటో చూపెడతా. పంది ఎట్లా ఊరబంది ఎట్లా బలుతుంది ఇగో గిడి చూడు ఒకసారి. టీషర్ట్ వినా 6 గ్యారెంటీలు వేసుకొని, ఎర్ర టీషర్ట్ వినా 6 గ్యారెంటీలు వేసుకొని పిక్చర్లు లెక్కుంటుండి ఊరవంది బలిసినట్టు బలిసిండి. ఈడే వెంకటరెడ్డి గారు శ్యామ్ గాడు ఈ బక్కోడు వీడు చెప్పినట్టు వీడు ఆట ఉన్నాడు. ఇదంతా ప్లానింగ్ అయింది. ఇగో ఈ వెంకటరెడ్డి గారి అది ఊరవంది బలిసినట్టు బలిసిండు చూడు. ఈయన అద్దాలు చూడు, ఈయన స్టైల్ చూడు, ఈయనకి వచ్చే రెవెన్యూ ఎంత, యూట్యూబ్ ఛానల్ ఈయనకి వచ్చే రెవెన్యూ ఎంత. ఇగో ఏది వాచ్ షూ ఎట్లా బలిసిండు చూడు, పంది బలిసినట్టు ఊరవంది బలిసినట్టు. మన పంది పిల్ల బలిసినట్టే ఉంటుంది. నీ పరిస్థితి నేను చూపెడతా. అయితే ఒకసారి ఈడేం మాట్లాడుతున్నానని మనం వినే ప్రయత్నం చేద్దాం. మామూలు మహేషాను మామూలు పంది బలిచినట్టు బలలేరు. ఊరబంది మంచిగా అలా గల్లీలో తిరిగి బలుతా చూసినావు, సేమ్ గట్టినే ఉండదు నీ పరిస్థితి కూడా. వాళ్ళ చరిత్ర మొత్తం గంటన్నర నుంచి నడుతూనే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ లో మీరు టైటిల్ చూడొచ్చు. ఒక దొంగ తెలంగాణ సమాజం ముంగట ప్రశ్నించే గొంతులు అని చెప్పేసి జనం ముందల దొంగ మాటలు చెప్పి 100 కోట్ల రూపాయలు సంపాదించి బీసీల భూములు కబ్జా చేసి బీసీ వాదం పేరుతోని మునూరు కాపు సామరంకి అధికారం దక్కించుకోవాలి, ముదిరాజులను యాదవులను గౌడలను మోసం చేయాలని ఒక దొంగ అయితే కుట్ర చేసి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి దొంగ నాటకం ఆడుతుండో అవన్నీ విషయాలు బయట పెట్టాం. దానికి తోడు తెలంగాణలో పెద్ద స్కామ్. ఇడు ఒక బీఆర్ఎస్ లో ఎక్కడ బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతలేదు, ఓన్లీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అన్యాయం జరుగుతుంది. పెద్ద స్కామ్ బయట పెట్టిండు.
బీసీలకు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చింది, అనేక మంత్రి పదవులు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% వాటా కల్పించి బీసీలకు పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది. 7 మంత్రి పదవులు ఇచ్చింది. ఉన్న 18 మంత్రి పదవులలో 7 మంత్రి పదవులు బీసీలకే ఇచ్చింది. ఓన్లీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలు, ముదిరాజులు, యాదవులు వీళ్ళందరూ ముంచుతూ ఉన్నది అన్నట్టు. అంటే మొన్న ఎంత 90 రోజులు 150 రోజులు అవుతున్నట్టుంది. అది ఈ మధ్యకాలంలో తెలిసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి మాట్లాడిన పార్టీ బీసీలకు నిజంగా ఓసీలు లేని రాష్ట్ర కమిటీ తయారు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలను ముంచుతుంది. ఇది ఈయన కథ. పెద్ద స్కామ్ బయట పెట్టిండు ఈడు. ఈ ఊరవందుడు, ఈ ఊరపంది, ఈ పందిపిల్ల రైల్వే స్టేషన్ అరుక్కున్నాడు. ఆ ఫోటోలు చూపెడతా. అయితే ఈ స్కామ్ బయట పెట్టినాడు. స్కామ్ బయట పెడితే తీర్మానం వలన అనేక వంటి కుట్రలు చేస్తాను నేను. కబ్జాదారులు అని బాధితులను లైవ్ తీసుకొచ్చి భూ కబ్జాలు, మొట్టమొదటి భూ కబ్జా మనం నిన్న బయట పెట్టినాం. మొట్టమొదటిదే. అట్లాంటి ఇంకా మా దగ్గర కోకొల్లలు ఉన్నాయి. సో ఇంకా వీళ్ళని వదిలేస్తే ఇంకా మన బతుకు మొత్తం బజార్కి ఇస్తారు. చేసిన ప్రతి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైటిల్ వచ్చు, తీన్మార్ మల్లన్న మహేష్ గాడ్సే ఆఫీస్ పైన దాడి. ఇది జస్ట్ ఒక 10 నిమిషాల కింద తెలిసింది. తీర్మార్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్ లో అరే ఓ చెత్త సన్నా చూడ. క్యూన్యూస్ వేరు, మల్లన్న ఆఫీస్ వేరు. నువ్వే చెప్తే కాదురా. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు, వేరైపోయారు. క్యూన్యూస్ వేరైపోయింది. ఇప్పుడు మల్లన్న ఛానల్, మల్లన్న అఫీషియల్ ఛానల్ ఇది తీసుకున్నాడు అని నువ్వే చెప్తే కాదురా సన్నా చూడ. నీకు చెప్పేటప్పుడు కూడా గైడ్లైన్స్ క్యూన్యూస్ ఆఫీస్లో చర్చించారట. క్యూన్యూస్ ఆఫీస్ వేరురా నాయన. క్యూన్యూస్ వాళ్ళ అన్న నప్పించుకుంటుండు, మల్లన్నది వేరే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్ ఇది నడుస్తుంది. క్యూన్యూస్కు మల్లన్న సపరేట్గా నడుస్తూ ఉంది ఇప్పుడైతే. ఇవాళ తీర్మానం వలన ఆఫీస్లో ఒక పురుగు లేరు. ఎందుకు లేరు అంటే చెప్పన్నా, ఇలా భువనగిరిలో సభ ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అలాగే జూలై 5న జరగబోయే సభ ఎట్లా విజయవంతం చేయాలని పనులు ఉన్నారు. నీళ్ళక పనిపాట లేక పంది బలిసినట్టు బలిసి ఇంట్లో వండుకోలేరు. వాళ్ళు ఆఫీస్లో ఒక్క పురుగు లేరు. సోషల్ మీడియా కాంచెల్లి, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా కాంచెల్లి మొత్తం భువనగిరి వేరు. ఇవాళ ఏ చెత్తనా కొడుగా ఏమున్నవరా లుచ్చనా కొడుగా చుట్టూ కూర్చొని మహేష్ గాడ్సే గాని ఏం చేద్దాం, ఎట్లా దాడి చేద్దాం, దాడి చేద్దామా, కొడదామా, చేద్దామా అని. అసలు విషయం ఏంటంటే ఈయనకి ఈడు పెద్దగా ఊహించుకుంటాడు. నిన్ననేమో ముఖ్యమంత్రి అన్నాడు. మల్లన్న తర్వాత మల్లన్న ముదిరాజు అయితే ముఖ్యమంత్రి అవుతాడట. ఫస్ట్ ఈడు తర్వాత యాదవ్ బిడ్డ ఈడు ముఖ్యమంత్రి అయితే. నీ యాదవుల తరపున కొట్లాడిన ఎవరా? నీ జాతుల తరపున నీ జాతుల బిడ్డలు ఏరి మరి ఒక మంత్రి పదవి ఇవ్వపోతుంది. నీ జాతుల బిడ్డలు ఎంతమంది మంత్రి పదవులు ఉన్నారు? నీ జాతుల బిడ్డలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుంచి ఎంతమంది మంత్రి పదవులు అనుభవించారు? ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని ఏ రోజున కొట్లాడిన ఎవరా సన్నాసుడా లుచ్చా కొడుక? కొట్లాడినావు ఎప్పుడన్నా? సమావేశం పెడితే ఆ చర్చలో కథమే చేద్దాం, నీ ఏమైతే తెలుసారా మహేష్ గా? ఇక ఒక్క 2-3 ఫోటోలు చూపిస్తాను నేను. ఇప్పుడు గిట్లున్నావు కదా, ఇప్పుడు గిట్లున్నావు. వీడిని నమ్ముకున్నావు అంటే ఏమవుతుందంటే బిచ్చాందేహి అవుతుంది. ఇగో నీ పరిస్థితి. అల్లాకే నామ్ దేదే బాబా. ఇగో సికింద్రాబాద్లో కూర్చుంటే సేమ్ మనోడు అచ్చు గుద్దినట్టు అట్నే ఉన్నాడు. కానీ ఈ మైకు తీసేపోయినవరా మహేష్? ఈ మైకు తీసేస్తే బాగుండు. ఇక అది ఎందుకు, దాంతోనే కదా మన సిప్పగత్తి అయింది. ఈ మైకుతోనే అయింది. సికింద్రాబాద్లో మనోడు అల్లాకే నామ్ దేదే బాబా 10 రూపాయలు దేదా అంటే సేమ్ ఈని వెంకటరెడ్డి గారిని ఉన్న శ్యామ్ గారిని నమ్ముకుంటే ఇగో అల్లాకా నామ్ దేబో ఇట్లా వచ్చింది. ఇగో ఇది వచ్చింది. ఇంకేడున్నాయి? ఇదిగో జూబ్లీహిల్స్లో అడుక్కుంటే ఎట్లుంటుంది సేమ్ గిట్నే ఉంటుంది. ఇగో ఓ చెయ్యి ఇటు, ఓ చెయ్యి బొచ్చ, ఇట్లనేనా? ఈ చెయ్యిలో బొచ్చ పెట్టుకున్నాడు, ఈ చెయ్యిలో అల్లాకా నామ్ దేదో బాబా 10 రూపాయలు దేదో అని ఇట్లా అడుక్కున్నట్టు ఉంటుంది. ఇగో ఇది ఎక్కడ? ఇది బంజారా హిల్స్రా. మంచిగా రిచ్ ఏరియా రా బాబు, ఇది బంజారా హిల్స్రా. కానీ బట్టలు భలే సెట్ అయినారా నీకు, మంచిగా సెట్ అయినాయి. మన పుచ్చపండు బలిసిన ఊరవంది బలిసినావు. ఏందట డైరెక్ట్ వేస్తానికే ప్లాన్ వేసిరట. ఇలా ఆఫీస్లో ఒక్క పురుగు కూడా లేరు, కనీసం సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు కూడా లేరు. ఈ నట వేస్తానికే ప్లాన్ చేసిరట. ఇక చూడు ఈ డ్రామాలు. అంటే వీనికిడే కట్టకథ అల్లుకొని ముందటనే దాడి చేస్తారు అనుకొని, నేను మాట్లాడే మాటలకు, బల్బు మాటలకు, నేను మాట్లాడే తీట మాటలకు నావిని ఎట్లా దాడి చేస్తారు అనుకొని ఆ వెంకటరెడ్డి గారు చెప్తాడు. ఇవన్నీ ప్లానింగ్ ఎవరు చెప్తారంటే ఓ గిడి చెప్తాడు. ఇవన్నీ వెంకటరెడ్డి గారు చెప్తారు అన్నట్టు. ఇడు బాగా సుండి అన్నట్టు. ఇటు బాగా సుండి ఈ డైరెక్షన్లో ఈ వీడియోలు చేస్తాడు, ఈ డైరెక్షన్లో ఈ ప్లాన్లు అన్నట్టు. అప్పుడు పొద్దున లైవ్లో మాట్లాడినట్టు. ఇక నువ్వు వీని నమ్ముకుంటే లాస్ట్ గిదే అవుతుంది. గిది అలాగే నామ్ దేదో బాబా అవుతుందిరా. అరే మహేష్గా, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ చెప్పవు. సబ్జెక్ట్ చెప్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు ఎంతసేపు భూత పురాణం తప్పితే నీకేం లేదు. మల్లన్న కంటెంట్ వీడియోస్ అయిపోయిన తర్వాత మల్లన్న పేరెత్తకుంటా నువ్వు వీడియో చేస్తే నీ పరిస్థితి ఎట్లుందో చెప్పన్నా? ఇగో సేమ్ గిట్నే సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో
బిచ్చాందేహి అన్నట్టే ఉంటుంది నీ కథ. మల్లన్న వీడియో లేకపోతే నీ పని గిది. మల్లన్న వీడియో చేయకపోతే, మల్లన్నకు సంబంధించిన వీడియో చేయకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడక తినే బతుకవుతుంది. వీనాట వేస్తానికి ఒక 10 మంది కూర్చున్నారట, పని పాట లేకుండా ఒక 10 మంది కూర్చొని 10 మంది కూర్చొని డైరెక్ట్ వేసేస్తున్నాడట. ఏం మేకప్ పిల్ల అనుకున్నా, ఒక రేపు అనుకున్నా. ఇవరకు మల్లన్న ఎంతమందిని వేసేసిండు. సిగ్గుండాలి ఏదవా రెచ్చగొట్టే మాటలు ప్రసంగాలు మాట్లాడటానికి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే రా లుచ్చకొడుగా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మొగోని అయితే ఫోన్లో పట్టరానా నేను. అయినా కొజ్జాగానం అయితే ఫోన్ కట్టేయరా అని చెప్పిన. అయినా కానీ ఫోన్ కట్టేయత్తి. కొజ్జాగానం అయితే ఫోన్ కట్టేయరా అన్నా నేను. అప్పటికి కూడా కొజ్జాగానం అయితేనే ఫోన్ కట్టి చేస్తారని చెప్పిన నేను. కొజ్జాగానం అయితే ఫోన్ కట్ చేస్తామని చెప్పిన నేను. అయినా ఫోన్ కట్ చేసిన. నా మాట వినగానే ఉత్సాహపడుతుంది కొడుకు. నా మాట వినగానే పాయింట్లో తడిచిపోతుంది అంత. ఎందుకంటే సమాధానం ఉండదు. మనం అడిగే క్వశ్చన్కు సమాధానం ఉండదు. ఆ వీడియో వచ్చిందా, మనం ఎప్పుడైనా ఫోన్ చేసినాం అనుకో, అప్పుడు ఫస్ట్ ఆ వీడియో వచ్చిందా, రికార్డ్ అయిందా, అవి వచ్చిందా వేసుకో. నేను మళ్ళీ గట్టినే మాట్లాడిందా. తీన్మార్ మల్లన్న గత ఎమ్మెల్సీ ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు గట్టే మాట్లాడినారు నీకు. నువ్వు ఈడు కట్ చేస్తుండు సాదాగా అన్న అంటుండు. ఆడు ఫోన్ ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఫోన్లో అవటంగానే అన్న నేను మహేష్ మాట్లాడుతున్నా, మేము సాయ పైసలు లొచ్చకొడుక లంగా లఫంగా తిట్టి అన్న అని ఫోన్ కట్ చేసుకున్నాడు. ఈడు కట్ చేసుకున్నాడు. ఆ గది నీ కథ. నువ్వు దమ్ముంటే సమాధానం చెప్పురా. చర్చకు ఎక్కడికి రమ్మంటో చెప్పు. చర్చకు ఇప్పటికైనా సిద్ధమే. నేను ఏడికి రమ్మంటో చెప్పు. నువ్వు ఆడంగుల లెక్క మాట్లాడు కాదు. నా మీద దాడికి దిగే ప్రయత్నం చేసిరు, నా మీద దాడికి చేస్తారు, నన్ను వేసేయడానికి ప్రయత్నం చేసిరు. ఎందుకు ఎదవలని చేస్తున్నావు? నీ వ్యూవర్స్ని మీద నేను చెప్తున్నా కదా. వీడు లైవ్ కాదు మన కాదు, వీడు చేసే ప్రోగ్రామ్ అంతా వస్తుంది. రికార్డ్ చేసి లైవ్లో పెడతాడు. వీడు రికార్డ్ చేసి లోపల పెడతాడు అంతే. అది లైవ్ నడుస్తున్నాడు, పిచ్చోళ్ళని చేస్తున్నాడు మిమ్మల్ని కూడా. గీని మీద దాడి ఏం చేస్తాడు? ఈయన కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఈయన చూసినావా? ఈ టీషర్ట్ గతిలో ఉన్నాడు, ఒకప్పుడు బట్టలు గతిలో ఉన్నాడు. 25,000 రూపాయలు షాపింగ్ చేస్తాడు. డబ్బులు తెగుతున్నాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే అడ్డగోలు డబ్బులు దబ్బుతున్నాడు వీడు. ఫస్ట్ పైసలు వస్తున్నాయి ఈయన కథ చూడు, ఈయన స్టైల్ చూడు ఎట్లా మారిపోయిందో. అద్దాలు బిద్దాలు జోరుదారు లుచ్చ కొడుక. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటేరా బాబు. ఇది ఈయన కథ జరుగుతూ ఉన్నది. ఈయనట కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఆఫీస్లో ఒక్క పురుగు లేరు. ఈడు నిజంగానే 10 మంది చర్చించుకొని జరిగితే అలా పేర్లతో సహా చెప్పు. ఇంకా A1 తీన్మార్ మల్లన్నట, A2 ఇంకా ఏది వీరమల్ల అనిలో ఎవరో పేరు చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నువ్వే రాసుకోపోయినవరా. ఎఫ్ఐఆర్ కూడా నువ్వే రాయి, కేసు కూడా నువ్వే కట్టు. మరి వీళ్ళంతా ఎందుకు? డిపార్ట్మెంట్ ఎందుకు? ఇదంతా ఎందుకు? కొట్టకముందే కొట్టినట్టు ఉంచుకున్నాడు ఎందుకు? అంటే దాడి చేస్తారు అనే ఉద్దేశం కొద్ది ఒకవేళ దాడి ఇట్లా చేయదు. కానీ ఉద్దేశం నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటి. మళ్ళీ నాకు కొట్టించే అలవాట్లేదు. ఒకవేళ నిజంగానే కొట్టించే అలవాటు ఉంటే నువ్వు గిన్నె రోజులు కుక్కరినట్టు ఉరపోదు ఎప్పుడు. కానీ ఊరమంది బలిసినట్టు బలిసి కుక్కరినట్టు ఉరపోదు. ఆ కొట్టించే అలవాటు ఉంటే ఆయన అలాంటి నాయకుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి కుక్కలు ఎన్నో ఉరుతూ ఉంటాయి. ఎంగిలి బిస్కెట్లు, వాళ్ళు వేసే ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి మొరుగుతూ ఉంది ఈ పెద్ద కుక్క. బిచ్చగాని బతికైతుంది లాస్ట్కి. మహేష్ గారే ఫోన్ లావట ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు.